ఎమ్మిగునులో ఇటీవల మద్యం షాపుల్లో జరిగిన చోరీని ఛేదించిన పట్టణ సిఐ శ్రీనివాసులు ద్విచక్ర వాహనంతో పాటు 71,000 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగతనాలకు పాల్పడితే పోలీసులు చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించిన పట్టణ సిఐ శ్రీనివాసులు ఈ మేరకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఎమ్మిగునూరు డీఎస్పీ ఉపేంద్రబాబుల ఆధ్వర్యంలో చోరీని ఛేదించి ఎంతో చాకచక్యంగా నిర్వహించిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ఐ డాక్టర్ నాయక్ తో పాటు కానిస్టేబుల్ ఫరూక్ ను పట్టణ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ డీఎస్పీ ఉపేంద్రబాబులు అభినందించారు. గత నెలలో నవంబర్ నెల 13వ సమయంలో ఆదిలక్ష్మి వయసు అదేవిధంగా రివ్యూ వయసు జరిగినటువంటి దొంగతనం కేసులు విచారణ నిపుణుల భాగంగా దాదాపు కర్నూలు నుంచి దోర్నాల ప్రకాశం జిల్లా వరకు టీం 164 సీసీ కెమెరాలను రోడ్ వైపు ప్రోసెస్ పెట్టి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వాళ్ళని పరిశీలించి దాని ద్వారా ముద్దాయి యొక్క ఫిజికల్ ఫీచర్స్ అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను అంటే స్కూటీని అదేవిధంగా వాళ్ళ కర్నూలు నుంచి ఎమ్మిగునూరు నుంచి ఏ విధంగా ఏ రోడ్లు వెళ్ళారు ఏ వైపు వెళ్ళారు అనే విషయంలో పూర్తిగా తీసుకెళ్ళడం ద్వారానే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినం అనగా 1/12/2024 సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో వాళ్ళ కర్నూలు నుంచి గోనగండ మీద ఎమ్మిగునూరు వైపు వస్తుండగా మనకు ఎమ్మిగునూరు అవుట్లెట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక స్కూటీని మరియు ఆ రోజు ముందున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 71,000 అమౌంట్ని ఆ రోజు నుంచి స్వాధీనపరచడమైనది. మరియు అదేవిధంగా వారి విధానం చేయడానికి ఒక కట్టను ఒక స్కూల్ డ్రైవర్ కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఈ కేసు విషయంలో భాగంగా 2 ముద్దాయిలు అరెస్ట్ చేయబడింది. 2 ముద్దాయిలు ముద్దాయినటువంటి మణికంఠారెడ్డి వయసు 29 సంవత్సరాలు, ఇతను మంగళగిరి పట్టణం. ఇతను గతంలో కూడా చాలా విధాలు చేయడం జరిగింది. ఇతని మీద దాదాపు ఇప్పటి వరకు 18 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా 2వ ముద్దాయినటువంటి బాల వెంకట్ వయసు 19 సంవత్సరాలు, అతని మీద ఒక కేసు మాత్రమే నమోదైంది. సో వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేసుకొని వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో కేవలం టెక్నికల్ బేస్ చేసుకొని అఫెన్స్ జరిగిన రోజులను మరియు వాళ్ళు వెళ్ళే మార్గంలో సీసీ కెమెరాలు మాత్రమే బేస్ చేసుకొని వాళ్ళ తక్కువ విషయంలో ఎస్పీ గారు ఈ టీంలో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అందరినీ చాలా ప్రత్యేకంగా అభినందించారు. సో అందరికీ కూడా మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే వారి యొక్క అమౌంట్ ఏదైతే ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో షాప్లో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోకుండా బ్యాంకులో కానీ లాకర్లో కానీ పెట్టుకోవాలని మా దగ్గర నుంచి కోరుకుంటున్నాము. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీసీ కెమెరా వల్ల ఉపయోగించడానికి అర్థమవుతుంది కేసును బట్టి. సో దయచేసి అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ అమౌంట్కి సీసీ కెమెరా ఉపయోగపడుతుంది కాబట్టి సీసీ కెమెరా ప్రతి ఒక్కరు షాపింగ్ లేకుండా అవసరం లేకుండా చిన్న హోటల్స్ అని కాకుండా అన్ని విషయాల్లో కూడా అన్ని ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని మా వైపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.